ఈరోజు ఒక మంచి ఆసనం నేర్చుకుందాం. శైథిల్యాసన్, యానిమల్ రిలాక్సేషన్ పోజ్. ఈ ఆసనం వలన బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి, అబ్డామిన్ మజిల్స్ మసాజ్ అవుతాయి, మరియు అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి, పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఇన్నర్ థై జాయింట్స్ స్ట్రెచ్ అవుతాయి, హిప్స్ ఓపెన్ అవుతాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. చూద్దాం ఈ ఆసనం ఏ విధంగా చేయాలో. మొదట కాళ్ళని స్ట్రైట్గా పెట్టుకోండి. తరువాత నేను కుడి కాలుని ముడిచి ఇన్నర్ థై జాయింట్ దగ్గరగా ఈ కుడి కాలుని మడిచి పాదాన్ని ఇన్నర్ థై జాయింట్ దగ్గర పెట్టాను. ఆ తరువాత ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు చేతులని ఈ విధంగా మోకాలి మీద పెట్టుకొని కుడివైపుకి తిరిగి గాలి పీల్చుకుంటూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి. షోల్డర్ విడ్త్ ఉండాలి. హ్యాండ్స్ వదులుతూ శరీరంతో పాటు చేతులని కిందకి స్ట్రెచ్ చేయాలి. వదులుతూ ఈ విధంగా 20-30 సెకండ్లు నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఒక సైడు 5 నుంచి 6 రౌండ్లు చేయాలి. ఇలా చేయటం వలన పొట్ట మజిల్స్ మసాజ్ అవుతాయి, ఇంటర్నల్ ఆర్గన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ విధంగా 20-30 సెకండ్లు ఉన్న తర్వాత పీల్చుకుంటూ చేతులతో పాటు శరీరాన్ని కూడా లిఫ్ట్ చేయాలి. ఓన్లీ చేతులు లిఫ్ట్ చేయకూడదు, శరీరంతో పాటు చేతులు లిఫ్ట్ చేయాలి. వదులుతూ మోకాళ్ళ మీద చేతులను పెట్టుకోవాలి. ఈ విధంగా 4-5 రౌండ్లు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ వైపు చేయాలి. మళ్ళీ కాళ్ళు స్ట్రైట్ పెట్టండి. ఎడమ కాలుని ముడుచుకొని ఇన్నర్ థై జాయింట్ దగ్గర ఈ విధంగా పాదాన్ని ఉంచి కుడి కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేసి వెనకకి పెట్టుకొని ఎడమ వైపు తిరిగి గాలి పీల్చుకుంటూ చేతులను లిఫ్ట్ చేయాలి. వదులుతూ శరీరంతో పాటు చేతులని కిందకి తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇన్నర్ థై జాయింట్స్ కూడా బాగా